నమస్కారం. ఈరోజు మనం రేబీస్ గురించి తెలుసుకుందాం. రీసెంట్గా ఒక కబడ్డీ ప్లేయర్ రేబీస్ వ్యాధి సోకి చనిపోయారండి. సో ఈ రేబీస్ గురించి ఏంటంటే, రేబీస్ అనేది ఒక వైరస్. అది మనకి కుక్క కానీ పిల్లి కానీ లాలాజాలంలో ఉంటుంది. అది కనుక మనకి కరిస్తే మనకి నరాల ద్వారా అది బ్రెయిన్కి రీచ్ అవుతుంది. ఇది సోకినప్పుడు సిమ్టమ్స్ ఏముంటాయంటే జ్వరం, తలనొప్పి, వాంతులు, ఎక్కడైతే కరిచిందో అక్కడ తిమ్మిరి, మంట పుట్టడం. డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ హైడ్రోఫోబియా అంటారు. అంటే నీళ్లు చూస్తే వీళ్ళకి కండరాలు పట్టేయడం, ముఖ్యంగా గొంతు కండరాలు పట్టేయడం, వణుకు రావడం, ఫిట్స్ లా రావడం, అన్కాన్షియస్ అయిపోవడం, కామాలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కుక్క కానీ ఏమైనా కరిచినా మనకి ఏ రకంగా కాంటాక్ట్ అయితే ఫస్ట్ మనం సోప్ అండ్ వాటర్తో ట్యాప్ వాటర్ కింద వాష్ చేసుకోవాలి. 15 minutes దాకా వాష్ చేయాలి. అది అయిన తర్వాత ఏదైనా పౌడర్ ఐరన్ కానీ ఏదైనా యాంటీసెప్టిక్ సొల్యూషన్ రాసుకొని డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ అది కేటగిరీస్గా ఇంజరీని డివైడ్ చేస్తారు. ఫస్ట్ కేటగిరీ వచ్చి సింపుల్ లికింగ్ ఆన్ ఇంటాక్ట్ మ్యూకస్ మెంబ్రేన్, అంటే మామూలు స్కిన్ దగ్గర ఏ బ్రోకెన్ స్కిన్ లేకుండా ఉన్న దగ్గర లికింగ్ కానీ ఫీడింగ్ ఆఫ్ ద డాగ్ కానీ అలాంటివి చేసినప్పుడు కేటగిరీ 1. దీనికి ఎలాంటి ఇంజెక్షన్స్ అవసరం లేదు. కేటగిరీ 2 ఇదేంటంటే స్క్రాచెస్ కానీ చిన్న చిన్న అబ్రేషన్స్ వితౌట్ బ్లీడింగ్ అయ్యే ఇంజరీస్ ఈ కేటగిరీ కింద వస్తాయి. ఇక్కడ వ్యాక్సినేషన్ అవసరం. థర్డ్ కేటగిరీ డీప్ బాగా బ్లీడింగ్ అయ్యి మొహం దగ్గర, మెడ దగ్గర ఇలాంటి చోట కరిచినప్పుడు, మల్టిపుల్ బైట్స్ అయినప్పుడు, ఇంకా బ్లీడింగ్ అయ్యే ఎలాంటి ఇంజరీ అయినా కేటగిరీ 3 కింద వస్తుంది. ఇక్కడ వ్యాక్సినేషనే కాకుండా ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా ఇచ్చుకోవాలి. వెటనరీ డాక్టర్స్ కానీ యానిమల్స్ ఎక్కువ డీల్ చేసే జాబ్స్ ఉన్న వాళ్ళు ముందుగానే అసలు డాగ్ బైట్ కానీ ఎక్స్పోజర్ జరగకముందే వ్యాక్సినేషన్ అనేది తీసుకొని ఉంటారు. ఎస్పెషలీ పల్లెటూరులో తెలియక ఓన్లీ డాగ్ బైట్ వల్ల రేబీస్ వస్తుంది అనుకుంటారు. క్యాట్స్, బఫెలో, షీప్, కోట్ ఇలాంటి వాటి వల్ల కూడా రేబీస్ రావచ్చు. ఈవెన్ ర్యాట్ బైట్ వల్ల కూడా రేబీస్ రావచ్చు. రేబీస్ గురించి అవగాహన ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనికి 100% ఫెటాలిటీ ఉంది. అంటే 100% ఇది సోకితే మాత్రం డెత్ కన్ఫర్మ్ అన్నట్టు. సో దీనికి మందు ఒకటే, ప్రివెన్షన్. రాకుండా చూసుకోవడమే మనకి మందు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.